హాయ్ నమస్తే అందరికి వెల్కమ్ టు ఏఆర్జీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏ బాబు, రాత్రంతా నిద్రపోలే, కరెక్ట్గా 1 గంటకు లేచాడు. మళ్ళీ 4 గంటలకు పడుకున్నాడు. నైట్ అంతా ఆడుతూనే ఉన్నాడు అనమాట. అదో పైన బ్యాట్ బాల్ ఉన్నది చూడండి, అక్కడే పెట్టుకున్నాడు పైన బ్యాట్ బాల్. అసలు మామూలుగా కదనమాట. ఇగో చక్కగా పడుకున్నాడు. బాబు సార్, చిన్ని కన్న గారు, ఓయ్ లేవట్లే అసలు. నాన్న, ఏయ్ ఏయ్ బేబీ, ఓయ్ కన్నా, ఓయ్ లే 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 ఒకటో లేవట్లే అసలు. ఓయ్ ఓయ్ వీడియో. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కన్నా లే 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 లే. అగో అస్సలు లేవట్లే. అగో మమ్మీ పిలుస్తుంది. గుడ్ మార్నింగ్ నిహాన్స్ బాబు. బాబు కూర్చుని కూడా నిద్ర పోతున్నాడుగా. కన్నా లేనన్నా, టిఫిన్ చేయవా? టిఫిన్ చేయవా బేబీ? ఇక్కడ చూడు ఇక్కడ చూడు, టిఫిన్ చేయవా? అస్సలు వినే పనే లేదన్నమాట మనకి. ఏయ్ బో, ఇంకా లేచి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తారు తెలియదు. ఇక వెళ్ళిపోతానే ఉంటాడు. పడుకున్నాడు మళ్ళీ. నైట్ నిజంగా నిద్రే లేదనమాట. వాళ్ళ అమ్మ పిలుస్తుంది. స్టైల్ అనమాట. ఎంత స్టైల్లో చూడండి. ఓ వాళ్ళ అమ్మ వచ్చి తీసుకుపోతుంది. ఇక వెరీ గుడ్ వెరీ గుడ్. ఇద్దరు తోడు దొంగలు బాగా దొరికారనమాట మనకి. మళ్ళీ నిద్రపోతాడు అంతా. సో ఇంకా అది పరిస్థితి. నైట్ అంతా జనానికి నిద్ర ఉంచాడు, కానీ ఈయన మాత్రం ప్రశాంతంగా నిద్రపోతాడు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ నీకు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఆయన అయితే చక్కగా నిద్రపోయాడు, కానీ జనానికి నిద్ర లేదనమాట. ఈరోజు స్పెషల్ సండే అనమాట. ఈరోజు ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. కొద్దిసేపట్లో బ్రష్ అయితే చేసి వచ్చేసాడు మా బుడ్డాడు. ఓయ్ బ్రష్ చేసావా కన్నా? బ్రష్ చేసావా? ఎవరిని పడితే వాళ్ళని వేసేస్తాడు మా వాడు. ఏం చేద్దాం, అట్లుంది పని. తల దించుకుంటున్నాడు చక్కగా. ఈరోజు స్పెషల్ ఏం లేదు, ఇదిగో వచ్చిన సినిమాలు వచ్చినట్టు చూడాలన్నమాట. తర్వాత వంటగదిలో ఏదో స్పెషల్స్ ఉంటాయి. ఏముంటాయి స్పెషల్స్? ఏముండవు, జస్ట్ ఇడ్లీ ఉంటుంది అంతే. ఈరోజు స్పెషల్ వచ్చేసి వేడివేడిగా ఇడ్లీ అండ్ ఫ్రైడ్ రైస్ అండ్ పల్లీ చట్నీ. మా ఇంట్లో పల్లీ చట్నీ ప్రియులే అందరూ, నేను కూడా అందులో ఒకడిని. నాకైతే చాలా ఇష్టం అనమాట పల్లీ చట్నీ. ఇంతకుముందు బాగా తినేవాడిని పల్లీ చట్నీ, ఇప్పుడు కొద్ది కొద్దిగా తగ్గిస్తున్నాను అనమాట. మీలో ఎంతమందికి పల్లీ చట్నీ అంటే ఇష్టం? నాకైతే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి వీడియోని. నేను మరీ చెప్పాను అమ్మకి, అమ్మ బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు నన్ను పిలువు మమ్మీ, నేను వీడియో తీసుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటాను అని చెప్పేసి. బట్ అమ్మ ఏం చేసిందంటే నన్ను పిలవలేదనమాట. నేను వెళ్ళి చూసేదాకా కూడా తెలియదు నాకు అమ్మ బిర్యానీ ప్రిపరేషన్లో ఉంది అని చెప్పేసి. సో వెళ్ళి నాకు దొరికిన విజువల్స్ అయితే తీసుకున్నాను. బట్ ఇంగ్రీడియంట్స్ నేను దీనిలో ఏమేమి వేసారనేది చెప్తాను. ఫస్ట్ చికెన్ తీసుకున్నారనమాట. చికెన్ తర్వాత మనకి దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి, యాలకులు, పుదీనా తీసుకుని వేసిందనమాట. ఇప్పటివరకు అల్లం పేస్టు, ఆ తర్వాత సాజీరా వేసింది. తర్వాత టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, కారం, గరం మసాలా,
జీరా పౌడరు, జాజికాయ, జాపత్రి పువ్వు, పెరుగు, చికెన్ మసాలా వేసి మ్యారినేట్ చేసుకుంటుంది. ఇలా కలిపిన తర్వాత 2 గంటలు దాన్ని ఓ పక్కకైతే పెట్టుకోవాలి. అలాగే ఇంకొక పాత్ర తీసుకొని రైస్ కోసం దాన్నైతే రెడీ చేసుకోవాలి. మనం రైస్ కోసం ఏం చేయాలంటే ఒక పాత్రలో వాటర్ తీసుకొని దానిలో ఆయిల్, జాపత్రి, లవంగాలు, ఒక 2 యాలకులు, కొత్తిమీర, పుదీనా వేసి రెడీ చేసుకోవాలి. అలా రెడీ చేసినటువంటి పాత్రలో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఉడకబెట్టుకోవాలి. రైస్ ఒక 60% వచ్చేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ పైన లేయర్గా ఈ రైస్ని అయితే వేయాలి. 60% ఉడికిన రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని తీసుకొచ్చి మ్యారినేట్ చేసిన చికెన్లో వేసిన తర్వాత మనం దమ్కి రెడీ చేసుకోవాలన్నమాట. దమ్ బిర్యానీ కాబట్టి దానికి మొదట చుట్టూ మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఒక లేయర్ లాగా ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్న దాని మీద మూత పెట్టినట్లయితే దాని లోపల ఉన్నటువంటి ఆవిరి ఎక్కడికి బయటికి పోదన్నమాట. అలాగే ఉడికించే సమయంలో దాని మీద ఒక నీళ్ల పాత్రను పెట్టుకున్నట్లయితే మనకి ఆ వేడి అనేది ఈక్వల్గా ఉంటుంది కొంచెం. ఆ విధంగా మనం రెడీ చేసుకున్న తర్వాత ఒక అర్ధగంట సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించినట్లయితే అదిరిపోయే దమ్ బిర్యానీ మనకి రెడీ అయిపోతుంది. మా మమ్మీ సర్దుతుంది అందరికి, ఎవరెవరికి ఏ మొక్క కావాలి, ఎవరెవరికి ఎంత అన్నం పెట్టాలని సర్దుతుంది. బిర్యానీ అయితే సూపర్ ఉంది. ఇంట్లో మా మమ్మీ వాళ్ళు ఫుడ్ తింటూ వీడియో తీయొద్దు అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ అనమాట. ఫుడ్ తినేటప్పుడు వీడియో తీయలేరు, అందుకనే వీడియో మిస్ అయింది. వీడియో అయితే తీయలేదు. సో బిర్యానీ అయితే మాత్రం సూపర్ ఉందన్నమాట. హోమ్ మేడ్ బిర్యానీ అదిరిపాటుగా ఉంది. బిర్యానీ మనం తింటమే కాదు, బయట రోడ్డు మీద ఉన్నటువంటి మూగజీవాలకు కూడా పెట్టాలని చెప్పి మా అమ్మ అంది. సో ఇదిగో బయట మేము రెగ్యులర్గా పెంచుకునే కుక్కలు ఉన్నాయన్నమాట. రోడ్డు మీదే ఉంటాయి ఎప్పుడు. వాటికి కూడా బిర్యానీ తీసుకొచ్చి పెడుతుందమ్మా. తింటది. ఇదిగో మేము రోడ్డు మీద కుక్కలకి రైస్ పెడుతున్నాం అని చెప్పేసి మా చూసి చూడండి ఎట్లా చూస్తున్నాడు క్యూట్గా. బయట గడప దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నాడు. మా బుడ్డోడైతే ఇళ్ళ పక్కన అందరు గేట్లు కొట్టొస్తున్నాడు. రండి అన్నట్టు. కానీ ఎక్కడికి నాన్న పైగా ఎక్కుతున్నా? ఓయ్ పడతాడు రా, అక్కడ మోకాలు కొట్టుకుంటుంది. ఓయ్ కన్నయ్య యశు. ఇంటి చుట్టూ 5-6 కుక్కలు ఉంటాయి. పాపం ఒకటే వచ్చిందనమాట తినడానికి. వేరే కుక్కలు ఎక్కడ ఉన్నాయి తెలియట్లేదు. చూసాం రోడ్డు అమ్మడి కానీ ఎక్కడ కుక్కలు అయితే కనపడలేదు. అంటే ఇవి రెగ్యులర్గా మా డాడీ దగ్గర ఉంటాయి అన్నమాట. మా డాడీకి ఫ్రెండ్స్ అనుకోండి. ఇక ఈ కుక్క అయితే మా డాడీని అయితే వదిలిపెట్టి పోదండి ఎక్కడికి. ఎప్పుడు మా డాడీతోనే ఉంటుంది అనమాట. మా డాడీతో ఇష్టంగా పెంచుకుంటూ ఉంటాడు మా డాడీ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.